ఆంధ్రప్రదేశ్ సార్వత్రిక ఎన్నికల్లో వైఎస్ఆర్సీపీ ఎలాంటి దారుణ పరాభవాన్ని మూటకట్టుకుందో అందరికీ తెలిసిందే. అయినప్పటికీ వదలబొమ్మాలి వదల అంటున్నారు ఏపీ కాంగ్రెస్ చీఫ్ వైఎస్ షర్మిల. ఆంధ్రప్రదేశ్లో జగన్మోహన్ రెడ్డి గారి దారుణ ఓటమి చూసిన తర్వాత ఎలా ఫీల్ అయ్యారు అసలు మీరు? చంద్రబాబు నాయుడు గారు గెలిచిండని నేనైతే అనుకోవట్లేదు. ఎందుకంటే చాలా దగ్గరగా చూసినటువంటి వ్యక్తి. తన 40 సంవత్సరాల క్రిమినల్ రాజకీయ బుద్ధిని ఉపయోగించి వివేక హత్య కేసు ప్రధానంగా తీసుకొని వైఎస్ సునీత కానీ వైఎస్ షర్మిల కానీ జగన్కు వ్యతిరేకంగా ప్రచారం చేస్తారు అని మీరు చెప్పినట్టే జరిగింది. మీరు చెప్పిన దానికన్నా కూడా ఎక్కువగా జరిగింది. ఆ ప్రమాదాన్ని అప్పుడే ఎట్లా ఊహించారు? ఈ అమ్మాయి ఎన్నికల వరకే అమ్ముడు పోలేదు, హోల్సేల్గా వైఎస్ జగన్మోహన్ రెడ్డి పొరపాటున అద్దంలో చూసుకుంటే ఆ అద్దంలో కూడా జగన్ ప్రతిబింబం బదులు చంద్రబాబు నాయుడే కనిపిస్తాడు అని చెప్పి అంటోంది. 40 సంవత్సరాల చరిత్ర ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు జగన్మోహన్ రెడ్డి గారు 2019లో కొడితే గుయ్యమన్నది. వన్ ఆఫ్ ది నీచమైన రాజకీయాలు చేసే వ్యక్తి నారా చంద్రబాబు నాయుడు గారు. ఢిల్లీ దీక్ష వెనుక ముఖ్య ఉద్దేశం కాంగ్రెస్కి తన పార్టీని విలీనం చేయటమే జగన్మోహన్ రెడ్డి చేసేటువంటి ఒక కుట్ర అనేటువంటిది ఒక ఆరోపణ. ఒక్కటి బాగా గుర్తుంచుకోండి విజయ్ గారు, హరిహర బ్రహ్మాదులు వచ్చినా ఇటు సూర్యుడు అటు మొలిచింది. ఈ భూప్రపంచం ఉన్నన్ని రోజులు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. విభజన సమస్యలు పరిష్కరించడానికి రెండు రాష్ట్రాల మధ్య అభివృద్ధి పరవళ్లు తొక్కటానికే మేం భేటీ అయ్యాం, మున్ముందు కూడా భేటీ అవుతామని చెప్పి మొన్న తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి, ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు చెప్పారు. ఈయన పోయి అక్కడ గురువు ఇద్దరు నోటుకు నోటు, ఇక్కడ బ్రీఫుడ్ మీ అక్కడ బ్రీఫుడ్ మీ, ఏం తిట్టుకుంటా చెప్పు. జగన్ మీద ఉన్నటువంటి అయిష్టతతోనూ జగన్ ఎదగనివ్వకూడదు అనేటువంటి ఇంకొక దానితోనూ షర్మిలాని ముందు పెట్టి కేవీపీ కూడా గేమ్ ఆడుతున్నారు అనే ఒక వాదన ఉంది. కేవీపీని కూడా అమ్మాయి అంకుల్ నీ ఏజ్ అయిపోయింది, నీ పనేదో నువ్వు చూసుకుంటే బాగుంటుంది అని అన్నదని. ఎట్టి పరిస్థితుల్లో ఆంధ్రప్రదేశ్లో పార్టీ బలపడాల్సిందే, మళ్లీ మనం పునర్వైభవం తెచ్చుకోవాల్సిందే అని అనుకొని కాంగ్రెస్ హైకమాండ్ జగన్ వద్దకు వస్తే ఏమన్నా డీల్ సెట్ అయ్యే ఛాన్స్ ఉందా? సోనియా గాంధీ స్పెషల్ ఫ్లైట్లో విజయవాడకు పోయి జగన్మోహన్ రెడ్డి గారి ఇంటి ముంగట ముక్కు నేలకు కిందకు రాసిన కనీసం అక్కడ చూడడం. జెండలు జత కట్టడమే మీ ఎజెండో, జనగుండల గుడి కట్టడమే జగను ఎజెండో. బలిరా 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 పులివెందులలో